ఈ ప్రార్థన రిక్వెస్ట్లు ఇప్పటి వరకు మనం విని ప్రార్థన చేసాం. ఆ రిక్వెస్ట్లో మీరు కొన్ని గమనిస్తే, యవ్వన కాలంలో ఉన్న కొంతమంది, నేను బైక్స్ మీద ఎక్కువగా తిరుగుతున్నాను, నా తల్లిదండ్రుల మాట వినట్లేదు, నాలో మార్పు కావాలి అని వాళ్ళు ప్రార్థన అవసరతని తెలియపరచడం, వాళ్ళు కోరుకోవటం అనేది చాలా సంతోషాన్ని కలిగిస్తున్న విషయం. కారణం ఏంటంటే, యవ్వన కాలంలో వేరు వేరు రకరకాలైన ఆశలు, ఆకాంక్షలు ఇవన్నీ ఉంటాయి. కానీ మార్పు చెందాలి, నాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక చేంజ్ అనేది రావాలి అనే ఒక శ్రద్ధ ఉండటం అనేది చాలా ఒక మంచి విషయం. అలాగే ఆ ప్రార్థన రిక్వెస్ట్ చేసిన వాళ్ళే కాదు, ఇంకా మీలో కూడా అనేక మంది ఆ మార్పు కొరకు ఒక ఆశ కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీరు గత కొన్ని నెలలుగా వింటున్న మార్పు అనే విషయాన్ని బట్టి మీకు ఒక్కసారైనా, ఇదిగో నాలో ఈ పలానాదు పర్టికులర్గా ఈ విషయం ఉంది, ఇది మారాలని అనిపించింది, వింటూ 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 ఉండగా ఒక్క విషయమైనా నాకు మారాలని అనిపించింది అని అన్నాడు చేయొద్దండి ఒకసారి. ఏదో ఒక విషయం మారారా లేదని తర్వాత విషయం, మార్పు చెందాలని అనిపించినట్లు చేయొచ్చు దించింది. ఎందుకంటే మార్పు అనేది చాలా ముఖ్యమైన విషయం, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ. అసలు క్రైస్తవ విశ్వాస మార్గమే మార్పుతో ప్రారంభమవుతుంది. దాన్ని ఏమంటాం మనం? మారు మనస్సు. అయితే ఒక్కసారి మారు మనసు పొందేసిన తర్వాత అది కంప్లీట్ అయిపోయినట్టు కాదు. అది మన ఆఖరి శ్వాస వరకు కూడా ఆ ప్రక్రియ, ఆ కార్యక్రమం, లేకపోతే ఆ విషయం కొనసాగుతూ వెళ్ళాల్సింది. దీన్ని ఇంకా చెప్పుకోవాలంటే, ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దాన్ని ఏంటంటే, నాకు ఒక 60 ఏళ్ళు వచ్చినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఇన్నాళ్ళు తిన్నాను కదా, ఇక తినక్కర్లేదని ఎవరికైనా ఉంటుందా? అసలు వీలవుతుందా అట్లా? ఏంటి చెప్పరేంటి? ఏమవుతారు తినకపోతే? చనిపోతారు. అలాగే ఆత్మీయ జీవితానికి కూడా నేను ఇంకా మారక్కర్లేదు, మారాల్సిన నేను అయిపోయినాయి అని అనుకోవటం అనేది అలాంటి అంశమే. అది చివరి క్షణం వరకు కూడా మన జీవితంలో మనం ఏ విషయాల్లో ఇంకా మనలో ఈ మార్పు వస్తే బాగుంటుందో వాటిని మనం గుర్తించి ఐడెంటిఫై చేసి వాటిలో నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మనం వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మీకు ఈ శనివారం ఒక ఇంపార్టెంట్ అయిన ఒక పాయింట్ చెప్తాను. నేను వచ్చే ముందు దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక పాయింట్ అదేంటంటే, ఇది ఒక బుల్లెట్ పాయింట్ లాంటిది. ఏంటి బుల్లెట్ పాయింట్ అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనం ఎవరి విషయంలో ఏదైనా వింటామో ఫస్ట్ టైం, అంటే ఎవరైనా ఏదైనా మనకి దారిపోయిన వాళ్ళు చెప్పొచ్చు, బస్సులో కూర్చున్నప్పుడు పరిచయం అయిన వాళ్ళు చెప్పొచ్చు, ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ప్రక్కన కూర్చున్న వాళ్ళు చెప్పొచ్చు, ఫ్లైట్లో కూర్చుంటే ప్రక్కన వాళ్ళు చెప్పొచ్చు, లేక ఆఫీసులో మనం కొత్తగా జాబులో జాయిన్ అయితే ఆ పక్కన ఎవరో ఒకరు చెప్పొచ్చు. చెప్పిన వెంటనే ఒక విషయాన్ని వెంటనే నమ్మేయటం అనేది మన జీవితంలో గనక మన స్వభావం అయితే, అలా నమ్మకుండా ఉండటం అనే ఒక మార్పు మనం కలిగి ఉంటే ప్రతి వ్యక్తి, అది ఎంత ప్రమాదకరమైందో వాక్యంలోకి వెళ్ళే ముందు ఒకసారి చెప్తాను. ఎంత ప్రమాదకరమైందంటే, కొన్ని సంవత్సరాల క్రితం మన చర్చిలో ఒక అమ్మాయి స్కూల్ నుంచి వస్తుంది. మేబీ అప్పుడు 7th, 6th, 8th ఏదో చదువుతుంది. 7th, 8th క్లాస్ అంటే కొంచెం హై స్కూల్ లెవెల్ కదా. ఆ అమ్మాయిని దారి పోయి వస్తున్నప్పుడు స్కూల్ నుండి ఇంటికి ఒక వ్యక్తి దారిలో వచ్చి, అమ్మ మీ డాడీ ఎక్కించుకురమ్మన్నాడు, నీకు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలంట, నన్ను పంపించాడంటే ఆ అమ్మాయి ఆ అబ్బాయి మాట నమ్మేసి ఆ అబ్బాయితో పాటు వెళ్ళింది. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పాడు, వాళ్ళ నాన్నగారు ఎక్కడుంటాడో ఆ ఆఫీస్ చెప్పాడు, అన్నీ చెప్పాడు. నమ్ముతారు కదా, ఎక్కేసి వెళ్ళింది. ఒక ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి హైకోర్టు కాలనీలో, అమ్మ ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలంటే, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కదా, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇప్పుడు నీ చెవులకి ఇవన్నీ ఉన్నాయి కదా, అవి చూస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు, అవి తీసేసి నాకు ఇవ్వు, నేను పట్టుకుంటా
అప్పుడు లోపలికి తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ నీకు ఇప్పిస్తానంటే తీసి అమాయకంగా ఈ పిల్ల అతని చేతిలో పెట్టింది. ఇక్కడే నుంచో లోపలికి వెళ్ళి వస్తానన్నాడు, ఇంతే సంగతులు, వెళ్ళిపోయాడు. బేరు ఏడ్చి అక్కడ ఎవరో ఉంటే వాళ్ళ ఫోన్ ద్వారా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న ఎవరిని పంపించలే. ఎవడో ఒక అనామకుడు, మరి ఈ కుటుంబం గురించి తెలుసో లేకపోతే వాళ్ళ ఫాదర్ తెలిసినాడు ఎవడో కానీ ఒకడు అపరిచితుడు ఏం చేశాడంటే ఆ చెవులకున్న బంగారు వాటిని గొలుసు కూడా తీసుకున్నాడేమో నాకు అంత తెలియదు, కానీ మొత్తం మీద కొంత బంగారాన్ని ఎత్తుకుని పారిపోయాడు. చూడండి, అదే అసలు ఎవడో తెలియని వాడు ఒక మాట చెప్పాడు, మనం కనుక వెంటనే ఫస్ట్ మాట నమ్మని వాళ్ళం అనుకోండి, మా డాడీకి ఒకసారి ఫోన్ చేయి, ఒకసారి నేను మాట్లాడిన తర్వాత వస్తాను అంటే అది వేరుగా ఉంటుంది. నమ్మే మనస్తత్వం వల్ల ఏమైపోయింది, ఇంకా నయం వాడు తీసుకుపోయి అమ్మేయటమో లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళిపోవటమో చేయలే. కేవలం ఆ బంగారు వస్తువులు పట్టుకుని దాన్ని అడిపోయాడు ఒక్క వ్యక్తి. ఇది ఒక రకమైన మోసం జరుగుతుంది. ఇంకొక రకమైన మోసం ఏంటంటే, లేని వార్తను ఎవడో ఒకడు గత వారంలో మనం ధ్యానించుకున్నట్లుగా పుట్టించి నీ మనసును పాడు చేస్తే, చెప్పిందంతా వినేసే మనస్తత్వం అయితే, నమ్మేసే మనస్తత్వం అయితే. కాబట్టి మీలో చిన్నవాళ్ళు మొదలుకొని వృద్ధాప్యంలోకి వెళ్ళిన వాళ్ళు సైతం, పెద్ద వయసులో ఉన్న వాళ్ళు సైతం, మనకి తెలియంది ఏదైనా విషయం, మంచి విషయాన్ని నమ్మిన పెద్ద లాభం ఉండదు. చెడ్డ విషయాలను ఏది నమ్మకుండా మనం ఏం చేయాలంటే చెక్ చేసుకుని నిజమా కాదో, అది అవసరమైతే, మనకి అది అవసరమైతే దాని విషయమై మనం ఒక నిర్ణయానికి వస్తే మంచిది. ఈ ఒక్క పాయింట్ కనుక జీవితంలో కనుక మీరు మార్చుకుంటే ఎన్నో ఆపదలు తప్పించుకుంటారు, ఎన్నో విధమైన నష్టాలు పాలవకుండా ఉంటారు, జీవితంలో మీరు ఎంతో మేలు పొందుతారు. కాబట్టి మార్పు అనే అంశాన్ని ధ్యానిస్తున్న క్రమంలో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా గుర్తుపెట్టుకుని మీరు ముందుకు వెళితే ఎంతో బాగుంటుంది. ఈరోజు ఆఫీస్లో నన్ను కలవటానికి వచ్చిన యవనస్తురాలు మాకు యూత్ మీటింగ్లో ఇదిగో ఈ పాయింట్ చెప్పేవాళ్ళు. ఈరోజు నేను జాబులో ఇంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళటానికి ఆ పాయింట్స్ నాకు ఎంతో ఉపయోగకరమైనవిగా ఉన్నాయి. ఎప్పుడు నా మైండ్లో మీరు చెప్పినవి తిరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను నా తోటి వాళ్ళకంటే నా జాబులో నేను బాగా పర్ఫామ్ చేయగలుగుతున్నాను అని చెప్పింది. అంటే చూడండి, ఒక విషయాన్ని మన హృదయంలోకి తీసుకున్న, ఒక మంచి విషయాన్ని, ముఖ్యంగా దేవుని యొక్క వాక్య సంబంధమైన విషయాలని, వాటిని కనుక మనం ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఇంప్లిమెంట్ అంటే ఏంటంటే అనుసరించడానికి ప్రయత్నించినప్పుడు అవి మనకి ఎంత ఉపయోగకరమైనగా మారుతాయో, అలాంటి యవనస్తులైన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతోమంది ఆ దేవుని మాటలు వాళ్ళ జీవితానికి ప్రయోజనకరంగా మార్చబడ్డాయి. వాక్యంలోకి వెళ్ళే ముందు నేను చెప్పిన ఈ పాయింట్ గుర్తుంది కదా, ఒకసారి చెప్పండి. మళ్ళీ మీరు చెప్తూ ఉండగా ఇక అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఏంటి నేను చెప్పింది? ఏదైనా ఒక వార్త వినినప్పుడు వెంటనే దానిని నమ్మొద్దు, ముఖ్యంగా చెడ్డ వార్తలు. ఎప్పుడైతే ఇది మన జీవితంలో ఇహ సంబంధమైన జీవితానికి మేలుగా ఉంటుంది, పర సంబంధమైన జీవితానికి మేలుగా ఉంటుంది. ఇక ఎవరైనా గత వారంలో మీరు చెప్పాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేస్తున్నాను, నెక్స్ట్ వీక్కి సిద్ధపడి ఉండండి. ఇప్పుడు దేవుని వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. బైబిల్లో నుండి మీరు లూకా సువార్త 15వ అధ్యాయం తీశారా? లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. ఒక యవనస్తుడు ఏమంటున్నాడంటే, ఆకలితో నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆకలితో చచ్చిపోతున్నాను అంటున్నాడు.
ఎందుకు అంటున్నాడు ఆకలితో చచ్చిపోతున్నాను అంటే, తాను ఉన్న ప్రదేశంలో తన ఆకలి తీరటానికి ఏమాత్రం కూడా దారి అతనికి దొరకలేదు కాబట్టి. తానున్న ప్రదేశంలో తన ఆకలి తీరటానికి దారేది దొరకల. ఎందుకంటే ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు అక్కడ వచ్చింది. ఇతనికి ఆకలేస్తుంటే ఆకలి తీరటానికి ఆహారం లేదు. ఆ పరిస్థితులు ఇతను ఏమంటున్నాడంటే, అయ్యో నేను ఆకలితో చచ్చిపోతున్నాను అంటున్నాడు. ఏంటి, ఎందుకు ఆకలితో చచ్చిపోతున్నాడు? ఎందుకు ఆ దేశంలో కరువు వచ్చింది? ఎందుకు ఇలాంటి గతి ఇతనికి పట్టింది? ఇప్పుడు మనలో ఎవరైనా ఆకలితో చచ్చిపోయేంత పరిస్థితుల్లో ఉన్నామా అంటే, నాకు తెలిసినంత మట్టుకు ఎవ్వరూ లేవనే అనుకుంటున్నాను. ఎవరైనా తెలియకుండా ఎక్కడైనా ఏ మూలైనా ఉన్నారేమో తెలియదు, కానీ 99.99% ఆకలితో చచ్చిపోయే పరిస్థితి ఎవరికి లేదు. కానీ ఈ వ్యక్తి ఆకలితో చచ్చిపోతున్నాను అని అంటున్నాడు. అతనికి ఏం జరిగిందంటే, అతను కూడా మీరు ఎలా అయితే ఒక ఫ్యామిలీలో మెంబరో అతను కూడా ఒక ఫ్యామిలీలో మెంబర్. అలాగే మీలో ఎవరైతే యంగర్ పీపుల్ ఉన్నారో, అంటే యంగర్ జనరేషన్ అని కాదు, మీ ఫ్యామిలీలో యంగర్ ఎవరైతే ఉన్నారో, చిన్నాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో అతను కూడా వాళ్ళ ఇంట్లో చిన్నోడు. ఒక ఫాదర్కి 2 సన్స్ అనమాట. అందులో వీడు యంగర్ సన్, చిన్నవాడు. తండ్రికి 2 కొడుకులు, దానిలో చిన్న కొడుకు. చిన్న కొడుకు ఒక రోజున ఏమనిపించిందంటే, నాన్న నీ దగ్గర ఇంత ఆస్తి ఉంది కదా, నీ ఆస్తిలో నా షేర్ నాకు ఇచ్చేసే అన్నాడు. మీలో ఎప్పుడైనా అనుకుంటారా, మా నాన్న చచ్చిపోతే ఆస్తి అంతా నాకే వస్తుంది, మా అన్నయ్యకి నాకు, మా అక్కకి నాకు, మా చెల్లికి నాకు అని ఎప్పుడైనా థాట్ వచ్చిందో? మా రోజుల్లో అయితే మాకు ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు రాలా, పెద్ద అయినా కూడా రాలా. ఈ రోజుల్లో మాత్రం చాలామంది, అంటే మరి ఈ మీడియా ప్రభావము, ఈ సొసైటీలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ప్రభావము, లేక ఈ రకరకాలైన రీల్స్, వీటిని బట్టి మరి చెప్పే కదా, ఇంతకు ముందు కాలాల్లో కూడా వైరస్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఒకడి అభిప్రాయం వెంటనే కోట్ల మందికి చేరిపోతుంది. ఇప్పుడు మేము మీ ఏజ్లో ఉన్నప్పుడు, మీలో జన్జీ బ్యాచ్ అని అంటున్నారు కదా, ఆ బ్యాచ్లో ఉన్నప్పుడు, ఆ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఒక పిచ్చి ఆలోచన వచ్చినా అది 10 మందికి చేరటం కష్టం. అంటే వాడు వెళ్ళి 10 మందికి చెప్తే 10 మందికి తెలిసేది, అంతేగాని కోట్ల మందికి తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు వాడి ఎంత పిచ్చి అభిప్రాయమైనా, అమ్మాయిది ఎంత పిచ్చి అభిప్రాయమైనా, ఒక చిన్న వీడియో ఒకటి రిలీజ్ చేస్తే మొత్తం కోట్ల మంది తెలిసిపోతుంది. మరి దాని ప్రభావం ఏమో కానీ, ఇప్పుడు చాలామంది ఏంటంటే, మా నాన్న చచ్చిపోతే ఆస్తి అంతా నాదే, మా అమ్మ చచ్చిపోతే, తండ్రి లేడని, మా అమ్మ చచ్చిపోతే నాకే వస్తుంది, లేకపోతే ఈడు చచ్చిపోతే వస్తుంది, ఆడు చచ్చిపోతుంది. నిజంగా ఎవరికైనా అలాంటి తలంపు అనేది ఎవరిని బట్టి కానీ, ఏ వీడియోని బట్టి కానీ, ఏ వ్యక్తి మాటలను బట్టి కానీ వచ్చిందంటే, దాన్ని అంత నీచమైన ఆలోచన మరొకటి లేదు. ఎవరో ఉండకుండా వాళ్ళ జీవితం అయిపోతే అది నాకు వస్తుంది, వాళ్ళు అయిపోవాలి, ఇలా చనిపోవాలనే ఆలోచన చాలా చాలా నీచమే. ఒకవేళ అలాంటి ఆలోచన ఎవరికైనా వచ్చినా, ఎప్పుడైనా ఇక ముందు కాలంలో వచ్చిన వెంటనే నువ్వేం చేయాలంటే, నా ప్రాణమా ఎందుకు ఇలాంటి చెత్త ఆలోచనలు ఆలోచిస్తున్నావు, వాటన్నిటినీ వదిలిపెట్టే అని నువ్వు గట్టిగా నీ ప్రాణంతో చెప్పగలిగేవాడిగా, చెప్పగలిగేదానిగా ఉండాలి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ సందర్భంలో ఈ యంగ్ సన్ ఏం చేశాడంటే, నా ఆస్తి నాకు ఇచ్చేసే అన్నాడు. ఆ తండ్రి కూడా చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్. వీడికి ఒక్కసారి ఆలోచన వచ్చిందంటే, ఇక రేపు నుంచి కూడా వీడు అసలు నన్ను ప్రశాంతంగా ఉండనివాడు, వాళ్ళ అన్నతో సరిగ్గా ఉండడు, వీడితో తలకాయ నొప్పి ఎందుకు అని చెప్పి ఏం చేశాడు అనుకుంటున్నారు, ఆస్తిని పంచి ఇచ్చేసాడు. తీసేసుకో బాబు, ఇదిగో నీ భాగం నువ్వు తీసేసుకో అని చెప్పేసి. ఒకసారి 11 వచ్చిందని చూడండి అక్కడ. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఒక నిమిషం.
మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. ఎథికల్గా కానీ టెక్నికల్గా కానీ తండ్రి ఆస్తిని పంచి ఇమ్మంటే ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా తండ్రికి? ఎథికల్గా అంటే నైతిక విలువల ప్రకారం కానీ, లేకపోతే లీగల్గా కానీ, టెక్నికల్గా అంటే లీగల్గా పంచవలసిన అవసరం ఉందా? లేదు. నేనెందుకు ఇస్తాను నా ఆస్తి? నీకు అన్నం పెట్టాను, నేను చదివిస్తున్నాను, ఇప్పుడైతే చదివిస్తున్నాను, అప్పుడు ఆ చదువులు లేవు కాబట్టి నీకు అన్నం పెట్టాను, పెంచాను, పెద్ద చేశాను, నీ పని ఏదో నువ్వు చేసుకుని బ్రతుకు. నా తదనంతరం నా తర్వాత ఏదైనా ఉంటే తీసుకో, అంతేగాని ఇప్పుడు నేనుండగానే నా ఆస్తిని ఇచ్చేయమని నువ్వు ఎలా అడుగుతావు అని అనొచ్చు, నైతికంగా కానీ లీగల్గా కానీ. కానీ ఈ తండ్రి ఎలా అంటాడంటే, ఈడికి ఇక నా ఆస్తి మీద కన్నుబడింది, మళ్ళీ రేపు నుంచి వీడు ఇక్కడ ఉన్నా గొడవే, బయటికి పోయినా గొడవే, వీడితో ఎందుకు వచ్చిందని చెప్పేసి ఏం చేశాడు, అది నైతికంగా కరెక్ట్ కాకపోయినా లీగల్గా కరెక్ట్ కాకపోయినా ఏం చేశాడంటే ఇచ్చేశాడు, ఆస్తి ఇచ్చేశాడు. ఇచ్చేసేసరికి ఆ తర్వాత వచ్చింది ఏముందో చూడండి. కొన్ని దినములైన తరువాత 13 వచ్చిన కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్, నాకు ఆస్తి ఇచ్చేసేయని తండ్రిని అడిగాడు. మీరు ఇంకొక కోణంలో చూడండి ఒకసారి. నేను ఇంతకుముందు చెప్పాను ఎథికల్గా కానీ ఇలా టెక్నికల్గా కానీ కరెక్ట్ కాదు కదా. ఇంకొక కోణం ఒకటి చెప్తున్నాను చూడండి. తండ్రికి ఎక్కువ తెలుస్తుందా, కొడుకు ఎక్కువ తెలుస్తుందా? జనరల్గా అంటే జీవిత వ్యవహారాలు. ఎందుకు? తండ్రిది అనుభవం, కొడుకుది అనుభవ రాహిత్యం, అంటే ఎక్స్పీరియన్స్ లేదు. అసలు తండ్రిని నాకు ఇచ్చేసే ఆస్తి అని అడిగి ఒక తప్పు చేశాడు. తండ్రి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అన్నీ సమకూర్చుకుని దూరంగా వెళ్ళిపోయి దుర్వ్యాపారాలు చేసి, అంటే చెడ్డ వ్యాపారాలు చేసి ఆస్తి అంతా ఏం చేశాడంట, పోగొట్టేశాడంట. మొత్తం పోయింది ఆస్తి అంతా. ఈ రాత్రి శనివారపు ప్రార్థనలో ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ దీన్ని ఎక్కడుండి వింటున్న వాళ్ళు అయినా కానీ మార్పు అనే అంశాన్ని దేవుడు మన ఎదుట పెట్టి మనని నడిపిస్తున్న ఈ దినాలలో నీ జీవితంలో నువ్వు వేస్తున్న రాంగ్ స్టెప్స్ ఏంటి, వేస్తున్నవేంటి, వాటిలో దేనిలో నీ జీవితంలో వెనక్కి రావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు, లేక వెనక్కి రాకుండా ముందుకే వెళ్ళిపోవటానికి నీ మనస్సు నీ శరీరం తొందర చేస్తున్నాయి. ఒకసారి నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకో, పరీక్షించుకో. ఏది మంచి, ఏది చెడు, ఏది మేలు, ఏది కీడు, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది చెడు, ఏది మంచి. ఎప్పుడైతే నీలో ఈ ఎగ్జామినేషన్ ఉంటుందో అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఈ చెడు నాకు వద్దు, ఈ మంచి నేను చేయాలి, ఈ కీడు నేను చేయను, ఈ మేలు నేను చేస్తాను. ఉదాహరణకు మీరు ఎవరైనా ఇంట్లో డబ్బులు దొంగతనం చేసే వాళ్ళకు ఈ క్షణానికి ఉన్నారనుకోండి, దేవుడు మార్పు అనే అంశాన్ని ఆయన మన జీవితంలో ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న సందర్భాలలో నేను ఇది కొనసాగించకూడదు, ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తాను, ఇంక డబ్బుల జోలికి ఇంట్లో నేను తీసేవాడిగా ఉండను. ఎక్కువగా ఇంట్లో డబ్బులు తీసే అవకాశం ఎవరికి ఉంటుందంటే, చిల్లర వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, కూరగాయలు అమ్మటం, లేకపోతే కిరాణా షాపులు, లేకపోతే ఇలా, అంటే రోజు డబ్బులు రొటీన్ అవుతాయి చూడండి. ఎంత వస్తున్నాయో ఎంత పోతున్నాయో తెలియని వాళ్ళు డబ్బులు తెచ్చి ఏం చేస్తారంటే ఎక్కడొక్కడ పడేస్తారు. 50, 100, 500, 10 అన్నీ పడేస్తారు. ఈ గుట్లో నుంచి వాళ్ళు లెక్క పెట్టుకునే లోపు 4 తీసేస్తే వాళ్ళకేమీ తెలియదు. అలాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. నిజంగా చెప్పాలంటే కనుక అలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, రోజు డబ్బులు రొటేషన్ చేసే వ్యాపారం చేసేవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడున్న సమాజ పరిస్థితుల ప్రకారం. అలాగనే ఎవరైనా కనుక తీసివేసేవాళ్ళగా కనుక ఉన్నట్లయితే అక్కడొక శోధన, అక్కడొక పరిస్థితి. రెండోది ఏంటో తెలుసా? విస్తారమైన వ్యాపారాలు చేసి ఎన్ని వేలు వస్తున్నాయో, ఎన్ని లక్షలు వస్తున్నాయో, ఎన్ని పోతున్నాయో తెలియకుండా జేబుల నిండా నోట్ల కట్టలు, లేకపోతే కవర్ల నిండా నోట్ల కట్టలు పెట్టుకునే వాళ్ళు కూడా ఈ శోధన ఉంటుంది. ఎందుకంటే అందులోంచి ఒక 500 కట్ట కొట్టేస్తే ఇక ఏమోలే ఇంతేనేమో అనుకోవచ్చు.
అలాంటి వాళ్ళు కొన్నిసార్లు పిల్లలు కాదు దొంగలు, భార్యలు దొంగలుగా ఉన్నవాళ్ళు ఉంటారు. భార్య అలాంటి వ్యాపారం చేస్తే భర్తలు దొంగలుగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాల దొంగతనాలు, రకరకాల దొంగతనాలు. ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి విస్తారంగా వ్యాపారం చేస్తున్నాడు, ఎప్పుడు లాసే వస్తుంది. చివరికి అతను తేల్చిన విషయం ఏంటంటే, అతని భార్య రోజుకి 5,000 రూపాయలు ఆ కౌంటర్లోంచి తీసేస్తుందని చెప్పేసి ఆ డబ్బులన్నీ పోగు చేసి వేరే ఎక్కడో స్థలాలు కొనేసి వాళ్ళ భర్తకు కూడా తెలియకుండా మేనేజ్ చేస్తుందని తర్వాత తెలిసింది. చూడండి, అంటే ఎంత భయానకమైన పరిస్థితులు సమాజంలో. నువ్వు ఏ దారిలో ఉన్నా, ఏ తప్పుడు దారిలో ఉన్నా, ఏ రకమైన పరిస్థితుల మధ్య నీ జీవితం వెళుతున్నా, దేవుడు నిన్ను ప్రేమించి కొన్ని చోట్ల అసలు ఈ విషయాలు ఎప్పుడు ఎవరు చెప్పటానికి కానీ, ఎవరు చెప్పిన వాళ్ళు కానీ ఉండరు. వాళ్ళ జీవితంలో వాళ్ళు తెలుసుకోకముందే వాళ్ళ జీవితం ముగించబడిపోతుంది. ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తారు. దొంగగానే జీవితం ముగించబడుతుంది. ఒక దొంగదానిగానే జీవితం అయిపోతే ఇక వాళ్ళకి మిగిలేదు నరకమే. దొంగలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు, అబద్ధికులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు, వ్యభిచారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు, నరహంతకులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఇవన్నీ చేసేవాడు దేవుని రాజ్యానికి వెళ్ళడు. ఇలాంటి ఏ వ్యవహారాల మధ్యలో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావో, నీతో దేవుడు మాట్లాడుతున్న ఈ సంగతులను బట్టి దానికి ఫుల్ స్టాప్ పెట్టు. నేను ఇక ఈ రోజు నుంచి దానికి ముగింపు పలుకుతున్నాను. ఇక నేను అలాంటి పనులు చేయను అని. 1 తండ్రిని ఆస్తిమని అడిగాడు. 2 దుర్వ్యాపారాలు చేసి, అంటే చెడ్డ వ్యాపారాలు చేసి అంత గొడవ చేస్తాడు. అంటే ఇది రెండో తప్పు. 3 ఆ తర్వాత వచనంలో అదంతయు 14 వచనంలో అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఇప్పుడు ఆస్తిని పంచుకుని పోయాడు, అన్నీ అవజేస్తాడు. మొత్తం ఆస్తి అంతా ఏమైపోయింది? అయిపోయినప్పుడైనా అసలు నేను ఎందుకు మా నాన్న ఆస్తి అంతా అడిగాను, మా నాన్నకి తిరుగుబాటు చేసి ఎందుకు వచ్చాను, అన్నీ పోగొట్టుకున్నానని తండ్రి గుర్తురావట్లేదు. ఎందుకంటే వీడికి ఇగో అడ్డు వస్తుంది. ఎందుకంటే మళ్ళీ వెళితే నవ్వుతారేమో, అందరూ ఎగతాళిగా చూస్తారేమో, తప్పు అయిపోయిందంటే మళ్ళీ ఎక్కడైనా ఏమన్నా అవుతుందేమోనని చెప్పి అప్పుడు కూడా తను మార్పు చెందకుండా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చూసుకుంటున్నాడు. ఏం చూసుకుంటున్నాడంటే, ఎవరి దగ్గరైనా పని చేద్దాం అని చెప్పేసి. ఏ పని దొరకకుండా పందులు మేపే పని దొరికింది. నిజంగా పాత నిబంధన గ్రంథ ప్రకారం పందులు అనేవి అపవిత్రమైనవి, అశుద్ధమైనవి, అత్యంత నీచమైన ఆ పని కొరకు సిద్ధపడిపోయాడు. ఇప్పుడు తర్వాత మనం ముందు చదువుకున్నాం చూడండి. బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంట కూలివారికి సమృద్ధి అయిన ఆహారం ఉందనే ఆలోచన ముందెందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే, ఇప్పుడు వెళ్ళానంటే నన్ను అందరూ నవ్వుతారు, ఇప్పుడు మారానంటే కనుక మళ్ళీ నేను అందరి ముందు ఎగతాళి చేస్తారు. మార్పు అనేది ఎగతాళి కాదు. మార్పు అనేది ఎవరో ఏదో అనుకునేది కాదు. మార్పు అనేది నీ జీవితానికి క్షేమాన్ని కలిగించేది. మార్పు అనేది నీ భవిష్యత్తుని శ్రేష్టమైనదిగా తీర్చిదిద్దేది. మార్పు అనేది నిన్ను ప్రయోజకురాలుగా చేసేది, ప్రయోజకుడిగా చేసేది. కొంతమందికి అన్నం పెట్టకపోయినా ఏమనుకోరు, వాళ్ళ ఈగోని టచ్ చేస్తే మాత్రం అస్సలు భరించలేరు. కొంతమందికి రూపాయి ఇవ్వకపోయినా, అంటే చిల్లిగోవ లేకపోయినా పర్లేదు, వాళ్ళ అహానికి ఏదైనా దెబ్బ తగిలితే మాత్రం వాళ్ళు భరించలేరు. అంటే వాళ్ళు ఈగోని తినుకుంటా, అహాన్ని తాక్కుంటా బ్రతుకుతూ ఉంటారు. మార్పు అనే అంశాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీ అహాన్ని విడిచిపెట్టు, నీ ఈగోని ప్రక్కన పెట్టు. మార్పు ద్వారా ప్రయోజకురాలుగా మారటానికి ప్రయత్నించు, ప్రయోజకుడిగా మారటానికి ప్రయత్నించు. ఈ చిన్నవాడికి ఆస్తిపోయింది, తండ్రి దూరం అయిపోయాడు. ఇక్కడ ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయి చెప్పండి ఒకసారి. ఇప్పుడు తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోయినప్పుడు తండ్రిలాగా ప్రేమించేవాడు ఇంకెవడైనా ఉంటాడు భూమి మీద? ఉండడు. మిస్ అయిపోయాడు. తల్లి మిస్ అయిపోయాడు. అన్న
అన్నని మిస్ అయిపోయాడు. ఒక ప్రక్కన ఆత్మీయతనంతా మిస్ అయిపోయాడు. నిజంగా డబ్బులని కాసేపు పక్కన పెట్టండి, ఆ హోమ్లీ అట్మాస్ఫియర్ అంతా, కుటుంబము లేక ఇంటి వాతావరణం అంతా కూడా పోగొట్టేసుకున్నాడు. మీలో ఎవరైనా తల్లిదండ్రులు వయసు వచ్చిన వాళ్ళు నేను ఇంట్లో ఉన్నంటే వెళ్ళిపోమని చెప్పి చూడండి ఒకసారి, అప్పుడు తెలుస్తుంది. ఒకసారి ఒక అబ్బాయి ఇట్లాగే వెళ్ళిపోతా అని చెప్పేసి వాళ్ళేమో వద్దు 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 అంటున్నారు. ఒకానొక రోజు వెళ్ళిపోయాడు. వెళ్తా అని చెప్పి వెళ్ళి ఏం చేశాడు అనుకుంటున్నారు? వారం అయిపోయిన దగ్గర నుంచి నానా నన్ను తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళి నేను పలానా చోట ఉన్నాను, నా వల్ల కావట్లేదు, నాకు అసలు ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు అని బోర్ ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్న సహజంగా ఏం చేస్తాడు, చర్చి వాళ్ళు అయితే నా దగ్గరికి వస్తాడు, నా దగ్గరికి వచ్చాడు. ఎళ్ళబాకు, ఇంకొక వారం రోజులు ఆగన్నా. ఆగుతారా? నా మాట కోసం 2 రోజులు 3 రోజులు ఆగాడు. 4వ రోజు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తండ్రి మనసు సాగదు కదా. నేను ఎందుకంటే ఇంక జీవితంలో మళ్ళాడు ఇంటి గడప దాటి వెళ్ళిపోతా అనే మాట మాట్లాడు. ఏమైంది అనుకుంటున్నారు? వెళ్ళి ఎక్కడో ఉద్యోగం కోసం జాయిన్ అయితే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఉద్యోగం చేయించుకుని 2 పీకుతున్నారంట మధ్యలో. తిందామని చూస్తేనేమో అంత అయిపోయిన తర్వాత, హోటల్లో పని అనమాట, అంత అయిపోయిన తర్వాత తిందామని చూస్తే మళ్ళీ తిండికి కూడా పోటీగా కొంతమంది వచ్చేసి, అరే నీకు ఇది ఎందుకు రా, నువ్వు నిన్న మొన్న వచ్చావని చెప్పి అప్పుడు కూడా తిండి సరిగ్గా తినవట్లేదంట. ఒక ప్రక్కన పనిలో కొడుతున్నారు, తిండి సరిగ్గా తినవట్లేదు. పడుకున్నప్పుడన్నా బాగుంటుందా అంటే ఆ పడుకున్నప్పుడు కూడా అది ముంబై మహానగరం, అక్కడ కొంతమంది, ముంబై తెలుసు, ఇరుకిరుకు రూములు, ఎక్కువ మంది జనాభా కదా. ఆ ఇరుకు పడుకున్న చోట ఈయన పక్కకి నెట్టేసి వీడి మీద కాళ్ళు వేసి రకరకాల, వీడికేమో ఇంట్లోనేమో చక్కగా హాయిగా దొరగారిలాగా మంచిగా పడుకునే ఒక అలవాటు. దెబ్బకి బాల్ కొడితే ఎట్లా వెనక్కి తిరిగి వస్తుందో అట్లా ఏడుపు తీసుకెళ్ళండి అని. అలాంటి పరిస్థితులు జీవితంలో వెళ్ళిపోతా అనేవాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. నిజంగా రోషం ఉన్నళ్ళు అయితే ఏం చేస్తారో తెలుసా? నేను వెళ్ళి ఏదో ఒకటి సాధించాలని చెప్పి వాళ్ళ జీవితంలో వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఉన్న జీవితం కంటే ఎంతో ప్రయోజనకరంగా మారి తిరిగి వస్తారు. నిజమైన బాగుపడాలని బయటికి వెళ్ళేవాడు ఎవడైనా. కానీ ఈ బ్యాచ్ అంతా బాగుపడాలని వెళ్ళేవాళ్ళ? ఏ బ్యాచ్? ఇదిగో ఆస్తి ఇచ్చేయి అనేవాడు కానీ, లేకపోతే ఇంట్లో అమ్మ మీద నాన్న మీద తిరగబడేవాళ్ళు కానీ, ఇదంతా కాదు. సరే, ఈ చిన్నవాడి పరిస్థితి ఎక్కడికి వెళ్ళాడు? పందులు మేపేవాళ్ళ దగ్గరికి పనికి కుదిరాడు. పందులు మేపేవాడు కూడా ఆ పని కోసం వెళితే ఆ యజమాని ఏంటో తెలుసా? వీడిని పనిలో పెట్టుకున్నామంటే జీతం ఇవ్వక్కర్లేదు, వీడికి భోజనం కూడా పెట్టక్కర్లేదు, వీడెవడో బకరా ఒకడు దొరికాడని చెప్పి వెళ్ళి పందులుగా అన్నాడు. పందులు గాయటానికి పోయాడు. పోతే పందులు తినే పొట్టు కూడా దొరకట్లేదంట. చూడండి, మామూలుగా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనం ఏ పని పెట్టుకున్నా సరే జీతం సంగతి తర్వాత అన్నం పెడతామా పెట్టమా? హోటల్ వాళ్ళైనా పెడతారు, ఇంట్లో చేసి పని చేయించుకునే వాళ్ళైనా పెడతారు, ఎక్కడైనా సరే భోజనానికి మాత్రం కొదవ ఉండదు. కానీ ఈ పందులు మేపే చోట భోజనం సంగతి పక్కన పెట్టండి, పందులు తినే పొట్టు తినటానికి కూడా అవకాశం ఉంది. చదవండి ఒకసారి. వాడు పందులు తిను పొట్టుతో, 16 వచ్చిన, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను గాని ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అసలు దరిద్రం ఏంటండి అట్లా వెంటాడుతుంది? ఒక్క కోణం ఏమో ఇది దరిద్రం ఏంటి ఇలా వెంటాడుతుంది. ఇంకొక కోణం ఏంటో నేను చెప్పనా? దేవుడు ప్రేమించి వాడిని మరలా తండ్రింటికి చేర్చడానికి ఈ పరిస్థితులన్నీ కలిగించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ప్రేమించి వీడికి ఏ పరిస్థితులు కలిగిస్తే తండ్రి ఇంటికి వెళ్ళిపోతాడా అని చెప్పేసి దేవుడే అవన్నీ కలిగించి ఉంటాడు. పందులని కాస్తున్నప్పుడంట పందులు తినే పొట్టు కూడా తినటానికి అతనికి దొరకకపోగా ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. అంటే పందులు తినే పొట్టు దొరకలేదు, ఎవ్వరు కూడా ఏ ఫేవరు అతనికి చేయట్లేదు.
ఎంతోమందిని అడిగాడేమో, మనకు తెలియదు, అక్కడైతే రాసలేదు. ఏమని? ఏదోటి పెట్టండి, ఆకలేస్తుంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ఏదోటి చేయండి అంటే ఎవరు ఏమీ చేయలే. అప్పుడు ఏమైంది అయ్యా అంటే బుద్ధి వచ్చింది. అంటే అతనిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కలిగింది. ఈ రాత్రి ఇక్కడ ఉన్న ఎవరైనప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్న నీ పద్ధతులేంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ విధి విధానాలేంటి, నీ మాటలేంటి, నీ కార్యక్రమాలేంటి, నీ అలవాట్లేంటి, నీ వ్యవహారాలేంటి అని ఒక్కసారి నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకుంటే, ఇప్పుడు సిటీ స్కాన్లోకి వెళితే మన బాడీలో ఏ పార్ట్నైతే, ఏ ఏరియానైతే టార్గెట్ చేస్తారో దాంట్లో ఏమున్నాయో బయటకు వస్తాయి లోపల. కానీ మన జీవితంలో ఏమేమి ఉన్నాయి అనేది బయటికి రాగలిగిన ఒకే ఒక్క మిషన్ నీ యొక్క హృదయమే. కానీ ఇంకా ఏ మిషన్లోనూ నీ లోపలే ఉన్నాయి అనేది బయటికి రావు. నీకు తెలుసు, నీ మాటలు ఎలాంటివి నీకు తెలుసు, నీ పనులు ఎలాంటివి నీకు తెలుసు, నీ కోరికలు ఎలాంటివి నీకు తెలుసు, నీ ఆలోచనలు ఎలాంటివి నీకు తెలుసు, నీ యొక్క ఇష్టాలు ఎలాంటివి నీకు తెలుసు, నీ అలవాట్లు ఎలాంటివి నీకు తెలుసు. నీ అలవాట్లు నీ అమ్మకి తెలియదు, నీ నాన్నకి తెలియదు, నీ అలవాట్లు నీ స్నేహితుడికి తెలియదు. ఎందుకంటే 24 గంటలు నీ స్నేహితుడు నీతో ఉండడు కదా, కొంత సమయం ఉంటాడు. కానీ నీ అలవాట్లు ఏంటి అవి నీకు తెలుసు. నీకు నీతో పాటు ఇంకొకరికి తెలుసు, అది దేవుడు. కాబట్టి నిన్ను నువ్వు ఎగ్జామిన్ చేసుకుని నేను ఏ విషయంలో మార్పు చెందాలి, నాలో నా జీవితంలో మార్పు చెందాల్సిన విషయం ఏంటి అని నువ్వు ఆలోచించుకుంటే నీకు స్పష్టంగా కొన్ని విషయాలు తెలుస్తాయి. వాటిని ఫోకస్ చేసి రాత్రి పండుకునే ముందు, బెడ్ ఎక్కే ముందు, అంటే నిద్రపోవడానికి సిద్ధమయ్యేటప్పుడు, స్లీప్కి వెళ్ళేటప్పుడు, ప్రభువా నాలో ఈ ప్రాబ్లం ఉంది. నా ప్రాబ్లం నాకు తెలియకపోవచ్చు, నీకు తెలుస్తుంది. నీ ప్రాబ్లం నీకు తెలియకపోవచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. ఏదైనా ఎవరు నన్ను హట్ చేయగానే ఒక్కొక్కడు బాగా టెంపర్డ్, వెంటనే బాగా ఏమైపోతాడంటే బర్స్ట్ అయిపోతాడు. నువ్వు చేసే అన్ని మంచి అన్నంసే బాగానే ఉంటారు, నువ్వు చేసే ఇది కరెక్ట్ కాదనంగానే ఒక్కసారి బర్స్ట్ అయిపోతారు. అది ఒక బలహీనత, అదొక లోపం. కొంతమందికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళ గురించి చెడ్డగా చెప్పుకుంటా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం, అదొక బ్యాడ్ హ్యాబిట్. ఒకటే చెప్తున్నాను వినండి, మనం ఇతరుల గురించి చెడ్డగా చెప్పి ఎంతో కాలం మనం క్షేమంగా ఉండలేం. ఖచ్చితంగా పాపం పండుద్ది. ఒకరోజు మనం ప్రవర్తించిన సమస్త ప్రవర్తనల ఫలం మన యొక్క ఇంటిలో, మన జీవితంలో, మన యొక్క కుటుంబంలో అవి ఫలాలుగా వచ్చి పడతాయి. అప్పుడు ఆ ఫలాలు చూసుకుని ఏడుచుకుంటూ కూర్చోవాలి, ఇంకంతే. నువ్వు ఏం ఉపయోగం ఉండదు. ఇది నిన్నటి మొన్నటి నా అనుభవం చెప్పట్ల. దేవుడిని నమ్మి 37 సంవత్సరాలు సేవలు, 27 సంవత్సరాల యొక్క అనుభవంలో నుండి ఎన్నో కుటుంబాలని, ఎంతోమంది మీలాంటి చిన్నపిల్లల్ని, పెద్దాళ్ళని, వృద్ధాప్యులకు వెళ్ళాలని అందరినీ చూసి చెప్తున్నా. ఎందుకంటే విత్తిన ప్రతిదీ కోసే రోజు ఒకటి వస్తుంది. అందుకే ఒకవేళ అలాంటి హ్యాబిచువల్ సిన్లో నువ్వు కనుక్కుంటే, అంటే అలవాటుతో కూడిన ఒక పాపంలో నువ్వు బ్రతుకుతుంటే, దానిలో నుండి బయటికి రా. మార్పు నీ కోసమే కదా దేవుడు ఆయన హెచ్చరించేది, ఆయన నిన్ను ప్రశ్నించేది, నీతో మాట్లాడేది. అవును, ఇది నాకు వద్దు అని చెప్పి ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉన్నామో. చూడండి, ఈ వ్యక్తి ఏం చేశాడు? ఎప్పుడైతే పందులు తినే ఆ పొట్టు కూడా తినకుండా అయిపోయిందో, మరొకసారి ఆ మాటను చదువుకుందాం. బైబిల్లో అందరూ చూడండి, 18వ వచనంలో నేను చదువుతాను, చూడండి. 16లో, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను కానీ ఎవ్వడును వానికి ఏమి ఇయ్యలేదు. ఎవ్వడును ఏమి ఇయ్యలేదు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ వ్యక్తి చాలామంది కంటే బెటరే. ఎందుకంటే ఒక దెబ్బ, అదేంటి, ఇంట్లో ఉన్న ఆప్యాయత, అనురాగం అన్నిటికీ దూరం అయిపోయాడు. మొదటి దెబ్బ. రెండో దెబ్బ, ఆస్తి అంతా అయిపోయింది. మూడో దెబ్బ,
తినటానికి తిండి లేకుండా అయిపోయింది. 4వ దెబ్బ ఎవడు ఏమి హెల్ప్ చేయట్లేదు. 4 పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేసినాకైనా కనీసం ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. కొంతమందికి ఇంత వచ్చినా బుద్ధి రాదు, ఇంకా ఎదురాడుతూ ఉంటారు, ఇంకా దరిద్ర పనులు చేస్తూ ఉంటారు, ఇంకా తెగించి ఇష్టానుసారమైన ప్రవర్తనలో పోతూ ఉంటారు. ఇక తర్వాత ఇంకేం జరుగుతుందో అది మన ఊహకు కూడా అందదు, అది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇన్ని జరిగిన తర్వాత బుద్ధి వచ్చిందో ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు కూడా బుద్ధి రాకపోతే వీడికి కనపడినళ్ళల్లా కొట్టడం మొదలు పెడతారు. ఎందుకని? వీడు దిక్కుమొక్కు లేనోడు కదా, ఎవడు లేకపోయేసరికి, తిండి కూడా లేకపోయేసరికి అనారోగ్యాల పాలైనా అవుతాడు. తిండి లేదు, అనారోగ్యాల పాలు అవుతాడు. దిక్కుమొక్కు లేదు, ప్రతి కొడతాడు, తిడతాడు, బానిసగా మారుస్తాడు. కానీ ఈ 4 ఎదురు దెబ్బల తర్వాత మా నాడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే, మా నాన్న దగ్గరికి కనుక నేను వెళ్ళిపోయానంటే అక్కడ చాలామందికి ఏముంది? సమృద్ధిగా ఆహారం ఉంది. చాలామంది వాళ్ళు ఎవరు? కూలోళ్ళు, పనివాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి మా నాన్న జీతం ఇవ్వటమే కాకుండా ఏం పెడుతున్నాడు? సమృద్ధిగా ఆహారం పెడుతున్నాడు. నేను వెళ్ళిపోయి ఇక వెళ్ళి మా నాన్నని నీ కొడుకున్నానా అని అనను, కానీ అయ్యా నీ కూలోళ్ళు ఒకడుగా నన్ను పెట్టుకో అని అడుగుతాను. చర్చిలో ఇలాంటి పరిస్థితి జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా మీకు? దూరంగా వెళ్ళిపోయి, ఆస్తి అంటే చర్చిలో ఆస్తి ఏమి అడుగుతారు, కానీ దూరంగా వెళ్ళిపోయిన తర్వాత, కొంతకాలం అయిపోయిన తర్వాత వెళ్ళి అందరూ నవ్వినా పర్లేదు కానీ అక్కడ పడి ఉంటే మన్ని వాళ్ళలో ఒకళ్ళగా చూసుకుంటారు అని ఇంచుమించు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అసలు రకరకాలుగా ఇక్కడ ఉన్నాళ్ళని తిట్టి, ఇక్కడ ఉన్నాళ్ళని అవమానపరిచి, తప్పులు పట్టుకుని అంత దూరంగా పోయిన తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చినప్పుడు ఈ చిన్నోడికి ఎలా అయితే వచ్చిందో, ఎలా అయితే దేవుడు దయ చూపించాడో, ఎలా అయితే దేవుడు కన్నులు తెరిచాడో, అలా కన్నులు తెరిచి తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఈ రోజున వాళ్ళు సంతోషంగా, ఆనందంగా తినటానికి ఆహారం, కట్టుకోవటానికి వస్త్రాలు, వీటన్నిటికంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైన సమృద్ధి అయిన ఆహారం, అంత మాత్రమే కాకుండా ఆత్మీయుల యొక్క సహవాసం వారి జీవితంలో వాళ్ళకి కలిగింది. ఈ చిన్నవాడి పరిస్థితి తిరిగి వచ్చి కూలివాడిగా ఉంటే, మా నాన్న దగ్గర ఎంతోమందికి ఆహారం ఉంది, నేను కూలివాడిగా ఉండాలని తిరిగి వచ్చి తండ్రి యొక్క ప్రేమను పొందటానికి తను నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు మనందరికీ ఎటువంటి షరతులు లేకుండా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని విడిచి ఈ క్షణానికి నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఈ క్షణానికి ఏ స్థలంలో ఉంటే చర్చిలోనే ఉన్నానుగా అనుకోవచ్చు. మనిషివి చర్చిలోనే ఉన్నావు, కానీ నీ పద్ధతులు, నీ అలవాట్లు, నీ వ్యవహారాలు, నీ యాటిట్యూడ్, నీకున్న ఏదైనా కూడా ఎక్కడ ఉన్నావో అక్కడి నుంచి వెంటనే ఆయన వైపు టర్న్ అవటానికి ఒక నిర్ణయం తీసుకో. మార్పు, అదే చేంజ్. నేను ప్రతిరోజు ఇదిగో ఈ బ్యాడ్ హ్యాబిట్స్తో నా లైఫ్ని లీడ్ చేస్తున్నాను, టర్న్ తీసుకో, ఇక వద్దు నాకు. నిన్న ఒక యవనస్తురాలు ప్రేయర్ చేయించుకోవటానికి వచ్చింది. క్రమంగా చర్చికి రాదు కానీ అమ్మాయి ఏదో అనారోగ్య సమస్యతో వచ్చింది. వస్తే నేను అడిగాను, అమ్మ ఫోన్ ఎంతసేపు చూస్తావు రోజు అని. 13 గంటలు. ఎన్ని గంటలు? 13 గంటలు. తెలుగు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, 13 hours ఫోన్ వాచ్ చేస్తూ ఉంటుందండి. నేను అడిగాను, నాకు షాక్ అయ్యాను. నేను 13 గంటలు అసలు ఏం చూస్తారు 13 hours అండి? రీల్స్. ఇవాళ ఎన్ని రీల్స్ చూసావురా నువ్వు? అమ్మ ఎన్ని రీల్స్ చూసావు? అన్ని చెంపదెబ్బలు కొడతానంటే ఇక్కడ ఎంతమంది ఎన్ని చెంపదెబ్బలు తినాలి ఇవాళ చెప్పండి? మీలో ఇవాళ ఎన్ని రీల్స్ చూసి ఇక్కడ కూర్చున్నారు పొద్దున్నుంచి ఇప్పటి వరకు? ప్రతి రీల్కి ఒక చెంపదెబ్బ అని అన్నాం అనుకోండి, ఒకడు 100 దెబ్బలు తినాల్సి వస్తుంది. 100 చెంపదెబ్బలు, ఒకడు 50. ఇక 13 గంటలు చూసేవాళ్ళు అంటాళ్ళైతే 1000 తినాలేమో, మనకు తెలియదు. మీలో వాళ్ళని వదిలేయండి. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో వచ్చేవాళ్ళని చెప్పే కదా,
మీలో ఇప్పటికిప్పుడు ఈ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎన్ని రీల్స్ చూసావు ఫోన్లో? రీల్సే కాదు, పనికి మళ్ళీ ఎన్ని చూసావు? దానికి అన్ని దెబ్బలు అంటే ఎన్ని దెబ్బలు తినాల్సి ఉంటాయి? ఒక పిల్లవాడిని నేను బాగా లావుగా ఉన్నాడని చెప్పి తీసుకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు. గెస్ట్ హౌస్ అంటే ఏంటి? గెస్ట్లు ఉండే ఇల్లు. ఆ ఇంట్లో పెడితే వాడు అన్నం తింటలేదు, నీళ్లు తాగట్లేదు, ఏం చేయట్లేదు, కానీ ఏడుస్తున్నాడు. అప్పుడు ఏం చదువుతున్నాడు అంటే 9th క్లాసో 10th క్లాసో చదువుతున్నాడు. ఎందుకు అబ్బాయి అంత ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పన్నా? రోజుకి ఒక్క పావు గంట నాకు ఫోన్ ఇప్పించండి. అది ఆడి ఏడుపు. అరే అన్నం నీళ్ళు ఎందుకు తింటలేదంటే నాకు ఒక పావు గంట ఫోన్ ఇప్పించండి అని ఏడుస్తావు ఏంటంటే, నేను ఫోన్ చూడకపోతుంటే నాకు అంత పిచ్చగా ఉంటుంది రోజులో. నాకు ఒక్క పావు గంట ఫోన్ ఇప్పించండి అని. ఏం చేస్తాం మరి? అన్నం తింటలో నీళ్ళు తాగట్లా, మరి ఫోన్ తెప్పించి చూసుకోరా, ఒక పావు గంట ఒక అరగంట చూసుకో ఇచ్చేసాయని చెప్పేసి పెట్టాం. అప్పుడు చాలా రోజులు అయిపోయింది. మీలో నిజంగా మీ తల్లిదండ్రులు మీ ఫోన్ తీసుకుని 1 రోజు 2 రోజులు ఉంచితే మీలో కూడా ఆళ్ళలాగా ఏడ్చేవాళ్ళు, లేకపోతే తిరగబడేవాళ్ళు, లేకపోతే అన్నం తిన్నాళ్ళు ఎంతమంది ఉంటారో మీకు మీరే ప్రశ్న చేసుకోండి, చూసుకోండి. ప్రియ తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ పిల్లల్ని ఏదో ఒక హాలిడేస్లోనో ఏదో ఒక టైంలోనో 2-3 రోజులు కాదు, వారం రోజులైనా ఫోన్ లేకుండా వాళ్ళని వేరే యాక్టివిటీస్లో, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీలోనో లేకపోతే కుటుంబంతో కలిసి చక్కగా మాట్లాడుకోవటంలోనో ఒక్క వారం రోజులను ట్రై చేసి చూడండి. అది లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? చివరికి మానసిక సమస్యల చేత వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏమైపోతారో మనకు తెలియని పరిస్థితులు, ఇలా ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపాలు, ఎన్నో సమస్యలు. దానిలో నుండి మార్పు చెందటానికి నువ్వు కనుక ఈ రాత్రి ఇష్టపడితే, మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటే, ప్రతి రాత్రి పండుకునే ముందు ప్రభువా, ఇందాక చెప్పాను కదా, మీ లైఫ్ని ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుని, మీ లైఫ్ని ఒకసారి స్కాన్ చేసుకుని, ఇదిగో నా ప్రాబ్లమ్స్ ఇవి, ఇదిగో నాకున్న ఈ నెగిటివ్స్ ఇవి, నాకున్న ఈ మైనస్ పాయింట్స్ ఇవి అని చెప్పి వాటిని మీరు ఐడెంటిఫై చేసి దాని నుంచి బయటపడడానికి కనుక మీరు ఇష్టపడితే, మీరు రాబోయే కాలంలో ప్రయోజనకరమైన వాళ్ళగా మార్చబడతారు. మీరు కనుక ఎగ్జామిన్ చేసుకుని మార్పు కనుక మీరు అలౌ చేయకపోతే మీరు నిష్ప్రయోజకులుగా అయిపోతారు. నిష్ప్రయోజకులుగా అవ్వటం ఇష్టమా, ప్రయోజకులుగా ఇష్టమా? ఒకసారి ఆలోచించుకోండి. మీరైతే ఖచ్చితంగా బలంగా దేవుని దగ్గర ఒక తీర్మానానికి రండి. ఎలా అయినా ప్రభువా, నాకున్న ఈ ప్రాబ్లమ్స్లో నుంచి, నాకున్న ఈ వీక్నెస్లో నుంచి, నాకున్న ఫెయిల్యూర్లో నుండి నేను ఖచ్చితంగా నా లైఫ్లో నేను టర్న్అవుట్ అవ్వాలి అని దేవుని దగ్గర వేడుకోండి. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ తర్వాత మనం 20వ వచనంలోకి వస్తే, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. కొవ్విన పశువుని తెచ్చి వధించుడి. మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. చూడండి, గమనించండి, ఒకసారి తెలుసుకోండి. విన్నదాన్ని బట్టి, తండ్రి, నేను ఇక నీ కుమారుడని అనిపించుకోవటానికి నాకు యోగ్యత లేదు, నేను నీకు విరోధంగా చేశాను, దేవుడికి విరోధంగా చేశాను, నన్ను క్షమించు అని చెప్పి పశ్చాత్తాపం, నిజంగా చేసిన తప్పుకు పశ్చాత్తాపం ఎవరికైతే రావటం లేదో వాళ్ళు నిజమైన కన్ఫెస్ అయిన వాళ్ళు కాదు దేవుని లెక్కలో. నిజమైన కన్ఫెస్ స్టేట్మెంట్ ఎప్పుడు అంటే,
అది భారముతో కూడుకుని మన హృదయాన్ని బద్దలు చేసి ఎవరితో చెప్పాలి అంటే దేవునితో, తండ్రి నేను నీకును పరలోకమునకు విరోధముగా పాపం చేశాను అని ఈ చిన్న కుమారుడు తన తండ్రితో చెప్పాడు. కుమారుణ్ణి అనిపించుకోవటానికి యోగ్యత లేదని చెప్పాడు. కానీ ఇతను ఎన్ని చెప్తున్నా సరే ఆ తండ్రి మాత్రం అతనికి ఉంగరం తొడిగించి, వస్త్రాలు కట్టించి, చెప్పులు తొడిగించి, ఒక ఫంక్షన్ చేసి తన కుమారుణ్ణిగా స్వీకరించి అందరినీ పిలిచి ఏమని చెప్తున్నాడంటే, వీడు చనిపోయాడు కానీ మరలా బ్రతికాడు, వీడు తప్పిపోయాడు మరలా దొరికాడు. ఎవరైతే జీవితంలో దేవునికి విరుద్ధమైన పనుల్లో వెళ్ళి తిరిగి మార్పు చెందారో చనిపోయి బ్రతికినట్టే. ఎవరైతే ఇష్టానుసారంగా బ్రతికి వాళ్ళ జీవితంలో మరలా తిరిగి సరి చేసుకున్నారో, మార్పు అనేది వచ్చిందో, వాళ్ళు ఏమైనట్టో తెలుసా? తప్పిపోయి మళ్ళా దొరికినట్టే. కాబట్టి ఈ శనివారపు ఉపవాస ప్రార్థనలో మీ హృదయంలో ఇది ఒక భారంగా, ఆ మార్పు కొరకు మీ హృదయంలో ఒక కార్యం జరగాలి. ఏ ఏ విషయాల్లో మార్పు అవసరమైందో ఆ మార్పు కలిగే వరకు కూడా మీ హృదయం మీద ఉన్న భారం తొలగకూడదు. ప్రతిరోజు గుర్తుకు రావాలి, అయ్యో దేవుడు నాతోనే మాట్లాడాడు కదా శనివారం నాడు, మార్పు లేకుండా నేను ఎంతకాలం బ్రతకాలి? ఇప్పుడు మీలో చదువైపోయి జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు జాబులు రాకపోతే మీరు ఎంత పెయిన్ఫుల్గా ఉంటారు. ఇంకా సెటిల్ అవ్వలేదు, ఏ జాబు రావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా అన్ని ఫెయిలే, ఎక్కడికి వెళ్ళినా అన్నీ సక్సెస్ అవ్వట్లేదు అని పెయిన్ఫుల్గా ఉంటారు కదా. దానికంటే ఎక్కువ పెయిన్ నువ్వు దేవునికి విరుద్ధంగా చేసిన వాటి పట్ల కనుక ఉంటే, నీ ఉద్యోగం అనేది చాలా చిన్న విషయం, నువ్వు సక్సెస్ అవటం అనేది చాలా చిన్న విషయం. అది ఈ దేశంలో అయినా ఏ దేశంలో అయినా, అది లైవ్లో వింటున్నా, ఇక్కడ కూర్చుని వింటున్నా, నువ్వు అమ్మాయివైనా అబ్బాయివైనా, చిన్నవాడివైనా పెద్దదానివైనా పెద్దవాడివైనా, నీ జీవితంలో మార్పు అనేది ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో దేవుడు నీ జీవితానికి అవసరమైన వాటన్నిటిని ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే తనకి మార్పు అనేది ప్రారంభమైందో ఆకలి ఏమైపోయింది? తీరిపోయే విధంగా కాదు, మరలా ఆకలి అనేది ఇంకెప్పుడు వేయినంతగా తండ్రి గొప్ప విందు చేయించి భోజనం పెట్టించి ఆ ఇంట్లో సమృద్ధి అయిన ఇంట్లోకి నడిపించాడు, తీసుకొచ్చేసాడు. కాబట్టి నీ జీవితానికి ఆధారం, నీ జీవితానికి ఆశీర్వాదం, నీ జీవితానికి దీవెన, నీ కుటుంబానికి మేలు కలిగించేది ఏదైనా ఉంటే దేవుడు నీ ఎదుట పెట్టిన మార్పు నీ జీవిత పరిస్థితులన్నిటికీ సరి అయిన జవాబు. ఆ మార్పు నీ భవిష్యత్ కాలం అంతటికి ఒక రాజ మార్గము లాంటిది. ఏ క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా జీవితంలో ఊహించనంత దేవుని యొక్క కృపను పొందాలి అంటే అది దారి ఏంటో తెలుసా? మార్పు అనే దారి గుండా ఎవరు వెళుతూ ఉంటారో వాళ్ళు సకల ఆశీర్వాదాలకి పాత్రులు అవుతారు. అంతేగాని విన్నప్పుడు మారాలనిపిస్తుంది కానీ మారట్లేదు అని వదిలేయటం కాదు, గట్టిగా దాని మీద దేవుని సన్నిధిలో పోరాడు. ఏమనంటే, ప్రభువా నువ్వు నన్ను మార్చే వరకు నేను నీ పాదాలు విడువను ప్రభువా. అవసరమైతే 1-2 ఉపవాస దినాలను ప్రకటించుకో. ఆ మార్పు నా హృదయంలో కలిగే వరకు నాకు ఆహారం అక్కర్లేదు. నేను మారు మనసు పొందటం కొరకు, మారు మనసు పొందిన తరువాత నా జీవితంలో దేవునికి దగ్గరవటం కొరకు ఎన్ని దినాల ఉపవాస సమయాలు గడిపానో నాకు లెక్క కూడా లేనన్ని ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? మార్పు లేకుండా నేను దేవుని ఎదుట నిలబడగలేను. మార్పు లేకుండా నేను చేస్తున్న పనిలో దేవుని యొక్క ఫేవర్ అనేది నాకు నా జీవితానికి దొరకదు. ఆ మార్పు ద్వారానే దొరుకుతుంది. ఆ మార్పు జీవితంలో రావాలి అంటే నీ శరీరమును నువ్వు నలగొట్టుకుని దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు విడిచేవాడిగా ఉండాలి. మీలో తల్లిదండ్రులు ఏమాత్రం కూడా మీ మార్పు కొరకు పెద్ద శ్రద్ధ లేని వాళ్ళగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళకి బిజీ, పొద్దున్న లేస్తే వాళ్ళు ఫుల్ బిజీలో ఉండొచ్చు. లేక వాళ్ళ మాట వింటే నువ్వు చాలు, మిగిలిన మార్పుల గురించి వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవచ్చు.
చాలాసార్లు తల్లిదండ్రులు ఎలా పిల్లల్ని మోసం చేస్తారో తెలుసా? వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఈ పిల్లలు ఉంటే చాలు, ఏళ్లలో ఏమున్నా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ ఒక సంఘంలో దేవుడు ఎవరినైతే అక్కడ ఉన్న వారందరినీ నడిపించడానికి ఒక కాపరిగా ఉంచుతాడో అతనికి ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? నాకు ఏదైతే ఉపయోగం అవి నువ్వు చేస్తే వదిలిపెట్టేసే వాడిగా కాదు నేను ఉండాల్సింది. నేను కాదు, నా స్థానంలో ఎవరున్నా కూడా నాకు ఉపయోగమైనవి అంటే ఏంటంటే, నువ్వు ఈ పని చేయంగానే నువ్వు చేసేస్తున్నావు, నువ్వు ఈ చేయబాకనంగానే చేయట్లేదు, నా ఎదుట చాలా యోగ్యురాలుగా, నా ఎదుట చాలా యోగ్యుడిగా, నా ఎదుట చాలా మంచిదానిగా మంచివాడిగా ఉంటే, ఈడు మంచివాడే ఈమె మంచిదే అని అనుకుంటే మిమ్మల్ని నేను మోసం చేసినట్టు అవుతాను. కానీ ఈ దేవుని వాక్యం అనే అద్దాన్ని మీ ఎదుట పెట్టి మీ హృదయ అంతరంగాలలో, మీ ఆలోచనలలో, మీ అలవాట్లలో, మీ అనుదిన నడవడికలో ఉన్న ప్రతి బలహీనతని, లోపాన్ని వాక్యమనే అద్దంలో నుండి నీకు నేను చూపించగలిగితే, అయ్యో నిజమే, ఇది నేను తప్పు చేస్తున్నాను, నా నడకలో ఈ తప్పు ఉంది, నా ఆలోచనలో ఈ తప్పు ఉంది, నా నిర్ణయాలలో ఈ తప్పు ఉంది, నా అలవాట్లలో ఈ తప్పు ఉంది అని నీకు అర్థమైతే, నువ్వు గనుక మార్పు చెందితే, ఆ రోజు ఆ తండ్రితో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా సంతోషపడ్డారో, నీ మార్పు ద్వారా తండ్రి అయిన దేవుడు, ఆయనతో ఉన్న దేవదూతలు, అలాగే సంఘములో ఉన్నవారు ఎంతో సంతోషపడతారు. అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అట్టి మార్పుని కూడి ఉన్న మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలిచి దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పండి. ఆ చిన్న కుమారుడిని నేనే ప్రభు, నేనే అలా ప్రవర్తిస్తున్నవాడిని, నేనే అలా ప్రవర్తిస్తున్న దానను, సహాయం చేయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండొద్దు. మీరు చేసే ప్రార్థన మీ పెదవులు దాటి ఎలుగెత్తి ప్రార్థించిన మన పితరుల వలె ఆ చిన్నవాడి స్థానంలో ఉన్న దానను నేనే ప్రభువా, ఆ చిన్న కుమారుడి స్థానంలో ఉన్న పెద్ద కుమారుడిని నేనే, ఆ చిన్న కుమారుడి స్థానంలో ఉన్న దానను నేనే. నన్ను కనికరించు, నాకు సహాయం చేయి. ప్రార్థన చేయాలి పిల్లలు. నీ జీవితంలో ఏ విషయాలు నీకు లోపాలు కనపడుతున్నాయో, ఏ అలవాట్లు చెడ్డవిగా ఉన్నాయో, ఏ ప్రవర్తన వలన నీ తల్లిదండ్రులకి బాధ కలిగిస్తున్నావో, ఏ ప్రవర్తన వలన నీ స్కూల్లో ఉన్న టీచర్స్కి బాధ కలిగిస్తున్నావో, ఏ ప్రవర్తన వలన చర్చిలో ఉన్న పెద్దలకు బాధ కలిగిస్తున్నావో, ఆ నీ చెడ్డ ప్రవర్తన విడిచిపెట్టు.
ఆమేన్. ప్రభా, గత కాలం నుండి గత కాలం శనివారపు ప్రార్థనలో మార్పు అనే అంశాన్ని బోధించుకుంటూ వస్తున్న నీ ప్రేమకై కృతజ్ఞతలు నాయన. ఆ మార్పే లేకుండా ఉంటే ఈ రోజున ఇక్కడ నిలిచేవాడిని నేను కాదు. ఈరోజు ఈ దినాలలో సంఘము అనేక వేల సంఘాల మధ్యలో నీకు సంతోషాన్ని కలిగించేదిగా నిలిచి ఉండేదే కాదు, మార్పే దీని అంతటికీ ప్రధాన కారణమునైనా. సంఘములో ఉన్న వందలాది కుటుంబాలు దీవెనకరంగాను క్షేమముగాను ఆశీర్వాదకరంగాను ఉన్నాయంటే దానికి మూల కారణం మార్పే, కానీ మానవ శక్తి కాదు, మానవ బలము కాదు, మానవ జ్ఞానము కాదు, మరి ఏది కాదు నాయన. కేవలము మార్పు యొక్క ఫలాలే ఈ రోజున కుటుంబాలకు శాంతి సమాధానాలు, మార్పు ఫలాలే ఆశీర్వాదం, మార్పు ఫలాలే శాంతి సమాధానాలు కల వ్యక్తులు నాయన. అందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కడవరి కాలముని రాకడ సమీపిస్తున్న దినాలలో ఆ మార్పు అనేది అనేకులకు లేకుండా అయిపోతున్న పరిస్థితులను మేము చూస్తున్నాం నాయన. మా వారికి, మా పిల్లలు, మా యవనులు, పెద్దలు అందరికీ మార్పు అనేది జీవితంలో ఒక శరీరంలో గుండె ఎలాంటిదో అలాంటిదిగా ఉంచునాయన. జీవితంలో గుండెకాయ ఏదైనా ఉంటే ఆత్మీయ జీవితంలో మార్పునైనా, ఆ మార్పు అనేది లేనిది మేము బ్రతికినట్లే కానీ ఆ బ్రతుక్కి అర్థం లేదు, ఆ బ్రతుకులో జీవం లేదు నాయన. కాబట్టి మమ్మల్ని మేము పరీక్షించుకున్నప్పుడు, ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు, మా లోపాలని, మా బలహీనతల్ని, మాకున్న చెడ్డ అలవాట్లని, మాకున్న సమస్తాన్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసినప్పుడు వాటిని విడిచిపెట్టడానికి సహాయం చేయండి. వాటిని జయించే వరకు నీ సన్నిధిలో ప్రార్థించటం మానక ప్రార్థించడానికి కృప చూపు. కన్నీరు విడవటానికి సహాయం చేయి. మార్పు కొరకు భారముతో పశ్చాత్తాపడటానికి సహాయం చేయి. అవసరమైతే ఉపవసించి ప్రార్థించడానికి సహాయం చేయి. ఏదేమైనా మార్పు అనేది మా జీవితానికి ఎంతో అవసరమైన సంగతి నాయన. అది ప్రతి వారి జీవితంలో ఉండునట్లు కార్యం చేయమని వేడుకుంటున్నాను. ఈ 2026 మేము ముగించే సమయానికి మేము గనక సజీవులుగానే ఇంకా ఉన్నట్లయితే ఆ మార్పుతోనే కొత్త సంవత్సరాలకు వెళ్ళే వ్యక్తులుగా ఉంచునైనా. అపవాది ఇక్కడున్న ఎవరిని, లైవ్లో వింటున్న ఏ ఒక్కరిని మోసగించకుండా సహాయం చేయి. మార్పు గురించి వింటున్నప్పుడు ప్రభు అపవాది వారి మనస్సుని చెడగొట్టి మార్పు మీద శ్రద్ధ లేకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు నాయన. వాడి ప్రయత్నాలన్నీ లయపరచండి నాయన. వాడి మోసపు మాటలన్నిటి నుండి దూరపరచండి ప్రభు. దాన్ని నమ్మకుండా నీ వాక్యమును నమ్మే జ్ఞానాన్ని దయచేయండి. ఈ రాత్రి ఆ చిన్న కుమారుడి వంటి స్థితిని ప్రతి వారికి దయచేయి. బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి ఎలా వచ్చాడో, గతం అయిపోయింది ప్రభు, కానీ ప్రస్తుతం బుద్ధి తెచ్చుకుని తండ్రి ఇంటికి తిరిగి వచ్చే మనసు దయచేయండి. అట్టివారిగా మార్పులోకి ప్రతి ఒక్కరిని నడిపించమని ఈ ఉపవాస ప్రార్థన దినాన్ని బట్టి, నీ వాక్యం ద్వారా మాట్లాడుటను బట్టి, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శిస్తున్న దాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన ముగింపులో మీ అందరికీ వందనాలు.